ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం అనమాట. కేంద్ర క్యాబినెట్లోకి తెలంగాణ కొత్త మంత్రులు వీరే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం కేబినెట్ విస్తరణలో త్వరలోనే జరగనున్న నేపథ్యంలో సంకేతాలు ఢిల్లీ రాజకీయాల్లో ఒక ఆసక్తికర చర్చ తెరపైకి అయితే వచ్చింది. ఎందుకంటే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో మరొకరికి అవకాశం అయితే ఇస్తారన్నటువంటి సమాచారం లీక్ అవడంతో రాష్ట్రానికి చెందినటువంటి పలువురు సీనియర్ నాయకులు తమ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో కీలక నేతలుగా ఉన్న ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, జాతీయ నాయకురాలు డీకే అరుణ తదితర పేర్లు విస్తృత ప్రచారంలో అయితే ఉన్నాయి. తాజాగా వచ్చేసి ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గూడెం నాగేష్ పేరు కూడా అనూహ్యంగా బలంగా రేసులోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. అసలు ఏంటనేది చూసుకున్నట్లయితే సీనియర్ పోటీలకు చెక్కు వివాద రహితుడికే చేయనమాట. తెలంగాణ బీజేపీలో ఉన్న ముఖ్య నేతలకు నడుమ మంత్రి పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఎవరికి పదవి ఇచ్చినా ఇతరుల అసంతృప్తి తలెత్తే అవకాశం అయితే ఉందన్న ఆందోళన జాతీయ నాయకత్వంలో ఉంది. ఇలాంటి తరుణంలో గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండే వివాదరహితుడైన గూడెం నాగేష్ని ఎంపిక చేయడం ద్వారా అధిష్టానానికి తలనొప్పి తగ్గుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో సామాజిక కోణంలో చూసినా వెనుకబడిన గిరిజన ఆదివాసీ సామాజిక వర్గానికి కేంద్రంలో గొప్ప ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనే ఆలోచనతో అధిష్టానం నాగేష్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. దక్షిణ భారతంలో ఒకే ఒక్కడనమాట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆదివాసీ సామాజిక వర్గం నుంచి కేంద్ర కేబినెట్లో కేవలం ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులోనూ దక్షిణ భారతదేశం నుంచి గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక నేత కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈ లోటును భర్తీ చేసుకుందుకు దక్షిణ భారతం నుంచి ప్రస్తుత లోక్సభలో ఉన్న ఏకైక ఆదివాసీ ఎంపీ అయినటువంటి గూడెం నాగేష్ను సరైన ప్రత్యామ్నాయమని బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా విశ్వసిస్తుంది. ఈ మేరకు ఆయనకు ఢిల్లీలో అగ్రనాయకత్వం నుంచి ప్రాథమికంగా సానుకూల సంకేతాలు కూడా అందినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఆ వర్గాలకే ఓట్లే టార్గెట్. ఇక కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా దక్షిణాది భారతదేశంలో పొరుగున ఉన్నటువంటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కూడా ఆదివాసీ సమూహాలు చాలా పెద్ద మొత్తంలో విస్తరించి ఉన్నాయి. రాబో రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు పార్టీ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈ వ్యూహాత్మక అడుగు వేసినట్లు స్పష్టంగా అవుతుందన్నమాట. దక్షిణ భారతదేశం నుంచి ఒక ఆదివాసీ నేతకు కేంద్రంలో పెద్దపీట వేయడం ద్వారా ఆయా రాష్ట్రాల్లోని గిరిజనుల ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున ఆకర్షించవచ్చని, ఇది పార్టీకి రాజకీయ పరంగా భారీగా మైలేజీ తెచ్చిపెడుతుందని బీజేపీ నాయకత్వం లెక్కిస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న అరుదైన రికార్డు నాగేష్ ఖాతాలో అయితే చేరనుందన్నమాట. సో ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి.